చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? మన ఆత్మ ఏం చేస్తుంది? చనిపోయిన ప్రదేశంలో వచ్చే జన్మలో ఎలా పడతామో అనేది అచ్చు ఏ రకంగా కనిపిస్తుంది? చనిపోయిన వారి కాలు బొటన వేనుకు ఎందుకు తాడుతో ముడికడతారు? ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మ ఏ రకంగా ఉంటుంది? ఒక గర్భిణీ స్త్రీ బల్వన్ మరణానికి పాల్పడితే ఏం జరుగుతుంది? వీటన్నిటి గురించి గరుడ పురాణం ఏం చెప్తుంది? ఖచ్చితంగా చెప్పగలను, ఈ వీడియో మీకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని. పుట్టిన వారికి మరణం తప్పదు, మరియు మరణించిన వారికి మరలా పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నీవు శోకించవద్దు. భగవద్గీతలో చెప్పిన మాటలు. తల్లి కడుపు నుంచి బయటికి వచ్చేటప్పుడు చుట్టుప్రక్కన ఉన్న మన వారి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. మనకి మరణం సంభవించినప్పుడు చుట్టుప్రక్కన ఉన్న మన వారి ముఖంలో కన్నీరు కనిపిస్తుంది. పుట్టుక మరియు మరణం జీవిత రంగస్థలం అని చెప్పవచ్చు. మనిషి చనిపోవటానికి కొన్ని నిమిషాల ముందే మరణ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. సంతోషం దుఃఖంతో జీవితం అనే పుస్తకంలో పేజీలు నిండిపోతాయి. ఏ మనిషి మరణాన్ని అంగీకరించడు. చనిపోవటానికి ముందు యమపాసానికి ఆత్మకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంటుంది. బొటన వేనంత ఉన్న ఆత్మ శరీరం నుంచి బయటికి వెళ్ళటానికి ఇష్టపెట్టుకోదు. అంతేకాకుండా చనిపోయిన కొన్ని నిమిషాల పాటు శరీరంలో చిన్నపాటి కదలికలు కనిపిస్తాయి. శరీరం గట్టిపడుతుంది. యమదూతలు ఆత్మను బంధించి తమతో యమపూరికి తీసుకువెళ్తారు. కానీ అందుకు కొంత సమయం పడుతుంది. చనిపోయిన కొద్ది నిమిషాల వరకు ఆత్మకు అన్ని రకాల భావోద్వేగాలు కనిపిస్తాయి. తన జీవితానికి దుఃఖాలకు ఎన్నో నవ్వులకు కారకులైన వారందరూ దహన సంస్కారాలకు రావడం ఆత్మ గమనిస్తుంది. అంతేకాకుండా చనిపోయిన వారి కోసం చెడుగా మాట్లాడకూడదని అంటారు. నిజానికి మనిషి శరీరం నుంచి ఆత్మ వెళ్ళిన తరువాత బాధతో వెళ్ళినట్లయితే అది ప్రేతాత్మగా మారుతుంది. అందుకు కారణంగా రాజవైభవంగా అంత్యక్రియలు జరిపించాలనుకుంటారు. పువ్వులు విసురుతూ, డబ్బులు విసురుతూ, బాజాలతో జనం మధ్య రారాజులా పట్టుకు వెళ్తారు. దీనికి కారణం ఆత్మను శాంతిపరచడం. ఆత్మ ప్రతి ఒక్కటి గమనిస్తుంది. తన జీవితంలో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తుందో వారిని కడసారిగా చూసుకుంటుంది. దుఃఖంలో మునుగు తేరుతున్న వారిని హక్కును చేర్చుకుంటుంది. అంతిమ సంస్కారాలు అందులోనే ఉంది. అంతిమ సంస్కారాలు అని. ఇందులో భాగంగా శరీరాన్ని స్నానం చేయిస్తారు. శరీరంపై కొత్త బట్టలు వేస్తారు. శుభానికి ప్రతిరూపంగా ఉన్న పసుపుని ఒంటికి రాస్తారు. మనిషి బ్రతుకున్నప్పుడు ఆశపడే డబ్బుని నుదుటిపై అమరుస్తారు. వాటన్నిటిని చూసి ఆత్మ శాంతిస్తుంది. కాలి బొటన వేనుకు ఎందుకు దారంతో కడతారంటే ఆత్మకు తన సొంత ప్రదేశం నుంచి వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేని కారణంగా అక్కడ ఉండాలి అని అనుకుంటుంది. కానీ అది సాంప్రదాయాలకు విరుద్ధం. అంతేకాకుండా చనిపోయిన వారి శరీరం బిగుసుకుపోయి ఉంటుంది. నిఠారుగా ఉండడానికి తాడుతో ముడికడతారు. ఇరు మార్గాల మధ్య 3 సార్లు శరీరానికి కిందకి పైకి చేస్తారు, ఆత్మకు విముక్తి కలగడం కోసం. అయితే బొటన వేనంత ఉన్న ఆత్మ 12 రోజులు నిరంతరం ఆత్మకు పిండం పెట్టడంతో ఆత్మ బొటన వేను సైజు నుంచి అరచేయి సైజుకు పెరుగుతుంది. ఆత్మ యమలోకాలకి వెళ్ళేటప్పుడు ఏ మాత్రం ఇష్టపెట్టుకోదు. అలసిపోతుంది, రాను అంటుంది, భయపడుతుంది, బాధపడుతుంది, నాకు విశ్రాంతి కావాలి అని అంటుంది. కానీ యమదూతలు అంగీకరించరు. యమదూతలు యమలోకానికి వెళ్లే సమయంలో ఆత్మకు ఎంతో భయాందోళనకు గురి చేస్తారు. అయితే దీనికి చాలా మంది అతీతం. ఏ రకంగా అంటే ఏ మనిషి అయితే బ్రతికినంత కాలం పుణ్యాలు చేసి తప్పు చేసిన మనిషిని దయాగుణంతో శమిస్తాడో, ఏ మనిషి అయితే బ్రతికినంత కాలం దేవుడి సన్నిధిలో కాలం గడుపుతాడో ఆ మనిషి దీనికి అతీతం. ఆత్మ యమపూరికి చేరిన తరువాత యమధర్మరాజు ఆత్మను తన స్వస్థలానికి పంపిస్తారు. ఆత్మ శాంతి కోసం సొంత వారు చేసిన అంతిమ సంస్కారాల నుంచి కర్మ వరకు ప్రతి ఒక్కటి ఆత్మ కనుచూపుల్లో ఉంటుంది. ఎవ్వరూ లేని అనాథులైతే మృతదేహానికి అంతిమ సంస్కారాలు సరిగ్గా జరగనట్లయితే ఆత్మ తన స్వస్థలానికి కాకుండా ప్రశాంతత కలిగే ప్రదేశాల్లో సంచరిస్తుంది. మరణించడానికి కొన్ని గంటల ముందు మనిషికి భూచక్రానికి సంబంధాలు తెగిపోతాయి. తన చావు కంటి ముందు ఎదురుగా కనిపిస్తుంది. ఎన్నో ప్రదేశాలు తిరిగిన కాలు ఒక్కసారిగా చల్లబడుతుంది. మరణ గడియలు దగ్గర పడడంతో యమదూతలు ఆ మనిషి ఉన్న ఆవరణలో తిరుగుతారు. గరుడ పురాణం ఏం చెప్తుందంటే మనిషి చచ్చిపోవడానికి ముందు ఆత్మకు శరీరానికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంటుందంట. శరీరం నుంచి ఆత్మ వెళ్ళటానికి ఏ మాత్రం ఇష్టపెట్టుకోదు. శరీరం నుంచి ఆత్మ వెళ్ళేటప్పుడు ఆ రెండిటికి మధ్య ఉన్న వెండి తీగ తెగిపోతుంది. దాంతో శరీరం నుంచి ఆత్మ
బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ మళ్ళీ శరీరంలోకి రావాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మీరు గమనించినట్లయితే చనిపోయిన కొద్ది సెకండ్ల వరకు చిన్నపాటి కదలికలను మీరు గమనించగలరు. శరీరం నుంచి బయటకు వచ్చే ఆత్మకు ఎన్నో గొంతులు వినిపిస్తాయి. చనిపోయిన వారి కోసం ఆర్తనాలు పెట్టి ఏడటం మనం చూస్తూ ఉంటాం. ఆ ఆర్తనాల్లో ఆ వ్యక్తి కోసం, అలానే వ్యక్తి చేసే పనుల కోసం గట్టిగా చెప్తూ కన్నీరు పెట్టుకోవడం చూస్తూ ఉంటాం. అందులో ఎంత నిజం ఉంది అనేది, వారి మనసులో ఉన్న ఆలోచన ఏ రకంగా ఉందో అనేది ప్రతి ఒక్కటి కూడా ఆత్మ వినిపించే ధ్వనులు బట్టి నిర్ణయించుకుంటుంది. శరీరానికి అంత్యక్రియలు జరిగేటప్పుడు 12 అడుగుల ఎత్తులో తన అంత్యక్రియలను తను చూసుకుంటుంది. చనిపోయిన 7 రోజుల వరకు ఆత్మ తను ఉన్న ప్రదేశాలు కూడా సంచరిస్తుంది. తాను పనిచేసే ప్రదేశం దగ్గర నుంచి తను ఇష్టంగా తిరిగే ప్రదేశాలన్నీ కూడా సంచరిస్తుంది. 12 రోజులు ఆత్మ కోసం చేసే పూజలు క్రమం తప్పకుండా ఎంతో ఉన్నతంగా జరిపించినట్లయితే ఆత్మ చాలా సంతోషిస్తుంది. అంతేకాకుండా మనం చేసిన తప్పుల్ని క్షమించమని ఆత్మను అడగాలంట. అలా అడగటం వలన మనసులో ఉండే అహంకారాన్ని తగ్గించుకున్నట్టు, ఆత్మకు సంతృప్తి కలిగించినట్టుగా ఉంటుంది. ఆ 12 రోజులు ఆత్మ కోసం చేసే పూజలు, మంత్రాలు, పిండాలు ప్రతి ఒక్కటి కూడా ఆత్మకు ఆహారంగా మారుతుంది. హిందువులు 11 రోజులు మరియు 12 రోజుల ఆత్మ కోసం చేసే ప్రతి పనులను ఆత్మను ఎంతో గట్టిపరుస్తుంది. తన పేరున ఎంతో మంది భోజనం చేసి కడుపు నింపుకున్నట్లయితే, ఆత్మ శాంతించాలని కోరుకున్నట్లయితే ఆత్మకు అది కాస్త సంతృప్తి పరచడానికి ఒక మార్గం అని చెప్పవచ్చు. గరుడ పురాణం ఏం చెప్తుందంటే, హిందూ ధర్మం ప్రకారం 11వ రోజు లేదా 12వ రోజు ఆత్మకు ఇష్టమైన ప్రదేశంలో ఆవు పారతో అలికిన దానిపై ఇసుకను అమర్చి మృదువుగా చేసి ఆ ప్రక్కన ఆత్మకు పూజించినట్లయితే, ఆ తరువాత ఆత్మ వచ్చే జన్మలో ఏ రకమైన పుట్టుక ఉంటుందో ఆ ఇసుకపై అచ్చు రూపంలో కనిపిస్తుందంట. మనిషి పాదమా, జంతువుల పాదమా అని కనిపిస్తుందంట. ఆత్మకు కార్మిక బోర్డు అని ఉంటుంది. గత జన్మలో తాను చేసిన తప్పుల్ని ప్రతి ఒక్కటి కూడా అద్దంలో చూపిస్తుంది. దీంతో తను చేసిన తప్పులకు తనకు తానే శిక్షించుకోవాలనుకుంటుంది. ఆత్మకు ఉండే ఇంకో జన్మకు ఎలాంటి శిక్షలు విధించుకోవాలనేది ఆత్మ డిసైడ్ చేసుకుంటుంది. ఆ ఆత్మ మళ్ళీ పుట్టేటప్పుడు పుట్టిన పిల్లలకు మొదటి 40 రోజులు చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఎందుకంటే తన గత జన్మలో జరిగిన సంతోషాలను తలుచుకునే అవకాశం కలుగుతుంది. అందుకే మీరు గమనించినట్లయితే చిన్నపిల్లలు నిద్రలో నవ్వుతూ ఉంటారు. మెల్లమెల్లగా గత జన్మ నుంచి బయటపడతారు, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అయితే చాలా మంది ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. నిజానికి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వారిని ఆ రకంగా ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంది. దీంతో ఆత్మ అనేది పగ, ప్రతీకారాలతో నిండిపోతుంది. అంతేకాకుండా స్వర్గానికి ఏ మాత్రం వెళ్ళదు. బలవంతంగా మరణించడంతో సొంత మనుషులతో పాటుగా సొంత శరీరాన్ని వదిలి వచ్చిన ఆత్మకు ఏ మాత్రం శాంతి ఉండదు. ఆ ఆత్మ ప్రాతాత్మగా మారి బగబగబగ కాలిపోతూ ఉంటుంది. కొన్ని క్షణాల్లో జరిగే ప్రమాదాల కారణంగా చనిపోయేవారు ఉంటారు. వారి ఆత్మ చాలా నిరాశ, నిస్పృహతో ఉంటుంది. వారికి ఉండే బాధ్యతల్ని పూర్తి చేయకుండా మధ్యలో చనిపోవడం ఆత్మకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. అదే గర్భిణీ స్త్రీ ఆత్మహత్య చేసుకుంటే అది చాలా తప్పు అని గరుడ పురాణం భావిస్తుంది. స్త్రీతో పాటుగా కడుపులో ఉండే పసిబిడ్డ ప్రాణం కూడా హరించిపోతుంది. ఇది విరుద్ధం. స్త్రీ గర్భం దాల్చిన ఎన్ని నెలలకైతే ఆత్మహత్య చేసుకుంటుందో అన్ని నెలలు ఆ ఇంటి వారు అశౌచం పాటించవలసి ఉంటుంది. ఆ గర్భిణీ స్త్రీ ఆత్మ చాలా ఘోరంగా రగిలిపోతూ ఉంటుంది. సొంత బిడ్డను చేతులారా మట్టి కల్పించే ఆ బాధ వర్ణతీతం అని చెప్పవచ్చు. ఇది ఈ రోజు ఎపిసోడ్. మీకు నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీరు గనక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను మీ శరత్, సైనింగ్ ఆఫ్.